Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెల వాళ్ళ ఊరికైతే వెళ్ళాం కదా! ముందు వీడియోలో అయితే వదిన వాళ్ళ గ్రూప్ ప్రవేశం చేసి చెల్లెల వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. అక్కడ నెక్స్ట్ డే చెల్లెలైతే పూరి చేసింది, బేసన్ కర్రీ చేసింది. తర్వాత వచ్చేసి బొంబాయి చట్నీ కూడా అంటారు. తర్వాత చెల్లెల వాళ్ళ పాప మా మిన్నమ్మ అయితే సాంబార్ చేయమందంట. తర్వాత వచ్చేసి పూరి టిఫిన్ పెట్టేస్తుంది. మార్నింగ్ 6:30, 7కే వెళ్ళిపోతుంది. టిఫిన్ తర్వాత ఇస్తారు. టిఫిను, లంచు ఆ రోజు మేము ఊరికెళ్ళాలి కాబట్టి లంచ్ కూడా అప్పుడే పెట్టిస్తూ ఉంది మా చెల్లెలు. సాంబార్ చేయమని చెప్పిందంట. మమ్మీ సాంబార్ చేయి ఆఫ్టర్‌నూన్ అని చెప్పిందంట. అందుకనేసి సాంబార్ అయితే చేస్తూ ఉంది. పూరి వేడివేడిగా పూరి, బొంబాయి చట్నీ, తర్వాత సాంబారు, రైసు, పాపడ్ అన్నీ పెట్టించింది. పాప కోసమైతే మా మరిది అయితే బాక్స్ ఇస్తాడు పాపమండి. ఒక 3 టైమ్స్ అలా తిరుగుతాడు. పిల్లల కోసం ఎప్పుడు వేడివేడిగా ఇయ్యాలంటాడు మా మరిది అయితే. తర్వాత వచ్చేసి ఇప్పుడంటే ఊరికెళ్తున్నాం కాబట్టి ఇప్పుడే ఇస్తాడు. ఒకసారి టిఫిన్ ఇస్తే ఒకసారి దింపొస్తాడు. ఒకసారి టిఫిన్ ఇస్తాడు. మళ్ళీ ఒకసారి లంచ్ ఇస్తాడు. అసలు ఎన్ని సార్లు తిరుగుతాడో. తర్వాత అంతా పిల్లలు గూడా వేడివేడిగా తినాలంటాడు. పిల్లలు వాళ్ళైతే చాలా ఇట్లా పొయ్యి మీదకెళ్ళి, స్టవ్ మీదకెళ్ళి తీయంగానే తినేస్తారు. అంత వేడిగా తింటారు. ఇక్కడ మాకు టైం పాస్ కాక మా కోడలినైతే లేపేశాను. అత్తమ్మ ఇదొక్క రోజే గదా పనుకుంటాను అంటుంది. లేవే మాకు టైం పాస్ కావట్లేదని చెప్తా ఉన్నాను. నేను మా కోడలైతే బయటికెళ్ళొచ్చాము. అందుకనేసే వెళ్ళాను నేను చెల్లెలు వాళ్ళ ఊరికి. తర్వాత నేను మా కోడలెళ్ళాము. ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. మళ్ళీ అదే ఆటోలో వచ్చాము. తర్వాత వెళ్ళిన పనైతే చాలా తొందరగా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. మేము మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాలి. ఎందుకంటే చెల్లెల వాళ్ళ బావ కొడుకుది పెళ్ళుంది. తర్వాత చెల్లెలన్ని బట్టలన్నీ సర్దుకొని వెళ్దామనేసి మళ్ళీ 1 డేకే వచ్చాము. నాకు గూడా పనుందనేసి నేను గూడా వెళ్ళాను చెల్లెలతో పాటు. ఇక్కడ మా కోడలు చూడండి ఇక్కడ సాంగ్స్ పెట్టుకొనైతే డాన్స్ ఏస్తా ఉంది. పాటలు పాడుతా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసింది 1 డే మా కోడలైతే. మాతో పాటు ఊరికొచ్చి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆమెకు నచ్చినట్టుగా ఉంది. ఇగ నచ్చినవన్నీ ఇప్పించాము. తర్వాత ఆమెకు నచ్చినట్టుగా చేస్తూ ఉంది. ఇంక తర్వాతొచ్చేసి మా కోడలు మమ్మల్ని ఎంత ప్రేమ చేస్తదో భలే ప్రేమ చేస్తది అమ్మాయి. తర్వాతొచ్చేసి మాకు ముచ్చట్లు చెప్తది, ప్రేమ చేస్తది, ఎంతో బావుంటది మా చిన్న తల్లి భలే ప్రేమ చేస్తది మమ్మల్నైతే. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి డాన్స్ ఏస్తా ఉంది పాటలు పెట్టుకొని. ఆమె ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంది. తర్వాత పిల్లలు కూడా ఎవరు లేరు కదా! ఆ సాంగ్స్ పెట్టుకుంది. ఏదో సాంగ్ పెట్టుకుంది. భలే డాన్సులేస్తది. ఏమేమో చేస్తూ ఉంది. నాకైతే ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా అమ్మాయిని చూస్తే నవ్వొస్తా ఉంది. తర్వాతొచ్చేసి భలే ప్రేమ చేస్తదండి ఊరికెళ్ళినప్పుడు మాత్రం. భలే ప్రేమ అంటే ప్రేమ. అసలు మా దగ్గరే పడుకుంటది. నా దగ్గరే తినిపిసుకుంటా ఉంటది. అత్తమ్మనే తినిపియాలి. తర్వాతొచ్చేసి నా దగ్గరే పనుకుంటది. నేనెక్కడ పడుకుంటే అక్కడ. ఎందుకమ్మా అక్కడ పడకపోవా అంటే, లేదత్తమ్మ మీరు ఒక 2 డేస్, 3 డేస్ ఉంటారు గదా! మీతో పాటే పనుకుంటా అంటది. భలే ప్రేమ చూపుతది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేము ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత బయలుదేరాము. ఫుల్లు వర్షము తడిచిపోయాము. బస్ ఎక్కేలోపే తడిచిపోయాము. ఇక్కడ ఇగ ఒక ఊరికైతే వచ్చాము. మళ్ళీ దిగిపోవాలి. ఈ ఊరికి ఎళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లెల వాళ్ళ ఊరు నుంచి వికారాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాలంటే ఒక 3 బస్సులు, 4 బస్సులు మారాలండి. దగ్గర దగ్గరనే ఉంటుంది గానీ ఊకే బస్సులు ఎక్కి దిగాలి. తర్వాతొచ్చేసి మా కోడలు ఆటలు చూడండి. ఎక్కడ బస్ స్టాండ్‌లో అయినా, ఎక్కడైనా ఆటలే ఆటలు. భలే ఎంజాయ్ అనుకోండి. ఎప్పుడైనా వాళ్ళు కార్‌లో వెళ్తారు, కార్‌లో వస్తారు కదా! అంత ఎంజాయ్‌మెంట్ తెలియదు. కాకపోతే ఇప్పుడు బస్సులల్లో వస్తుంది గదా! భలే ఎ ఎ ఎంజాయ్ అనిపిస్తుందేమో అమ్మాయికి అలా చూస్తా ఉంటే. తర్వాతొచ్చేసి చీకటైతే పడిపోతా ఉంది. ఎందుకంటే చలికాలం వచ్చేసింది గదా! ఇంక చీకటైతే అయిపోయింది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరు బస్సయితే రెడీగా ఉంది. చెల్లెలు వాళ్ళు ఏదో తీసుకుంటామని ఎళ్లారు. ఈ బస్సు పోతే మళ్ళీ లేట్ అయిద్దేమో చీకటయితది. వెళ్దాం రండి. జనాలైతే కొంచెం నిండిపోయారు అప్పటికే. తర్వాతొచ్చేసి మేమైతే బయలుదేరాము
తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలేండి 12 కిలోమీటర్స్. ఇప్పుడు మేమెక్కిన బస్సు అక్కడ దిగిపోయాము. తమ్ముడు ఎవరు లేరంట ఇంట్లో. కాల్ చేస్తే వాకబుల్ డిస్టెన్స్ నడవచ్చు. కాకపోతే మేము నడవలేము బ్యాగులు పట్టుకొని. తర్వాత తమ్మునికి కాల్ చేస్తే అక్కడ ఇప్పుడు మేము బస్ ఎక్కడ ఎక్కామో అదే ఊర్లో ఉన్నాడంట. తమ్ముడు లేడు. లేదంటే కారు తీసుకొనొచ్చేవాడు. సరేలేండి తమ్ముడు వస్తాడో రాడో ఎవరైనా వస్తారేమని వెయిట్ చేస్తా ఉన్నాము. ఏదైనా ఆటో అట్లా వస్తదేమనేసి. లక్కీగా మాకు తెలిసిన ఆటో అబ్బాయి వచ్చిండు. తర్వాత ఆటోలో తీసుకెళ్ళాడు. మా కోసం అత్తమ్మ అయితే వెయిటింగ్ చూడండి. బయట మా అత్తమ్మ అయితే ఎంత వెయిట్ చేస్తుందో మా కోసం. అయ్యో! పిల్లలు అప్పుడు ఫోన్ చేసిర్రు ఇంకా రాలేదే ఎట్లొస్తారో ఏమో ఎవ్వరు లేరు పంపిద్దామంటే అనేసి. ఇక తర్వాత మా అత్తమ్మ అయితే మా కోసం బయటనే వెయిట్ చేస్తా ఉంది. ఇక్కడ మా కోడలు ఎంజాయ్‌మెంట్ అయితే చాలా చేసింది. అక్కడ వాటర్ ఉంటుంది. కపిల్ కుంట అంటారు దాన్ని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఆ లైటింగ్‌కి, ఆ వాటర్‌కి భలే అనిపిస్తుంది. లక్కీగా మాకు ఆటో అయితే వచ్చేసింది. రండక్క దింపుతా ఇంటి దగ్గర అనేసి ఆటో అబ్బాయి అయితే తీసుకొచ్చాడు. తర్వాత నడుచుకుంటా రావచ్చు. కాకపోతే మాకు లగేజీలున్నాయి గాబట్టి చూడండి అత్తమ్మ బయటనే ఉంది. అయ్యో! ఈ అబ్బాయా తీసుకొచ్చా తెలిసిన అబ్బాయే. అత్తమ్మ బ్యాగులైతే తీసుకుంది మా దగ్గర. మా అత్తమ్మ మా కోసం ఎంత వెయిట్ చేస్తుందో చూడండి బయట. అయ్యో! పిల్లలు ఫోన్ చేసిర్రు ఎలా వస్తారు అనేసి బయట వర్షం పడతా ఉంది. వెయిట్ చేస్తా ఉంది. మీ అత్తమ్మలు గూడా ఇలాగే ఉంటారా? మీ మామయ్య వాళ్ళ మిసెస్‌లు మా మామయ్య మిసెస్ అయితే అలా వెయిట్ చేస్తా ఉంటది మా కోసము. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ తోటికోడలు పెళ్ళి అని చెప్పాను గదా! బావ కొడుకుది. వాళ్ళ తోటికోడలైతే బొట్టు చెప్పడానికొచ్చింది. తర్వాత తమ్ముడు ఊరికెళ్ళాడని చెప్పాను గదా! తమ్ముడైతే కాల్చింది. చికెన్ అయితే తీసుకొచ్చాడు. భలే కబాబ్స్, చికెన్ కబాబ్స్ భలే ఉంటాయి కాల్చినవి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.